ఆస్మా అంటే ఫస్ట్ ఏంటి, ఆస్మా అంటే ఇది సెన్సిటివిటీ రెస్పాన్స్ ఉంటుంది, ఓవర్ యాక్టివిటీ, హైపర్ రెస్పాన్సివ్నెస్. లోపట ఊపిరితిత్తులో విండ్ పైప్ వెళ్ళిన తర్వాత చెట్టులాగా బ్రాంచింగ్ అవుతుంది, లోపట బ్రాంక్యూల్స్ మొత్తం బైఫర్కేషన్స్ ఉంటుంది, గాలి పోవడానికి కష్టం అవుతుంది. ఆస్మా వాళ్ళ పేషెంట్స్కి ఇది ఎయిర్వేస్ పైప్స్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయిన తర్వాత గాలి పోవడానికి కష్టం అవుతుంది. ఏమన్నా పైప్లో నీళ్ళు వెళ్తే లేకుంటే గాలి వెళ్తే ఏమన్నా బ్లాక్ అయితే జై లాగా ఆవాజ్ వస్తుంది కదా, అట్లానే ప్రకారం ఉంటుంది. వీజింగ్ అవుతుంది, అది ఎయిర్వేస్ బ్లాక్ అయితే గాలి పోవడానికి కష్టం అవుతుంది, అందుకోసం జై లాగా ఆవాజ్ వస్తుంది, అది వీజింగ్ చెప్తారు. అది ఆస్తమా ఎలర్జీ వల్ల పేషెంట్స్, ఎలర్జీ ఏంటి ఏ విషయం, కొన్ని పీపుల్కి అంటే డస్ట్ ఎలర్జీ, స్మోక్, పొగ లేకుంటే ఏమైనా దుమ్ములు, అట్లా ఎలర్జీ వాళ్ళ పేషెంట్స్లో అది ఎలర్జీ ఎక్స్పోజ్ అయితే లోపల వెళ్తే హైపర్ రెస్పాన్సివ్నెస్, ట్రిగర్ రెస్పాన్స్ అవుతుంది. ఏమైనా స్కిన్కి వెళ్తే ఇచ్చింగ్ లాగా అవుతుంది, రెడ్నెస్ అవుతుంది, ఐస్లో ఇచ్చింగ్ అవుతుంది, రెడ్నెస్. అట్లానే ప్రకారం ఛాతీ మీద ఉంటుంది. లోపల ఏమైనా డస్ట్, స్మోక్, పోలన్, ఏమైనా డాండర్, యానిమల్స్ వల్ల, క్యాట్స్ వల్ల ఏమైనా ఫర్ అట్లా లోపల వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయి ఎయిర్వేస్ బ్లాక్ అవుతుంది. అందుకోసం వీజింగ్, దగ్గు, ఆయాసం, కొంచెం నడిస్తే కొంచెం పైకి వెళ్తే ఆయాసం ఎక్కువ అయి ఇది సిమ్టమ్స్ ఉంటుంది. ఫాలోఅప్ చేయాలి, ఇవాల్యుయేట్ చేయాలి ఏంటి విషయం. ఒక పిఎఫ్టీ బ్రీదింగ్ టెస్ట్ ఉంటుంది, ఊపిరితిత్తులు డాక్టర్కి ఒకసారి కనుక్కోవాలి, ఇవాల్యుయేట్ చేసి థరో ఫాలోఅప్ చేయాలి. రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తే కంట్రోల్ మీద ఉంటుంది. దే విల్ హ్యావ్ అ వెరీ గుడ్ లైఫ్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్.